పరిశుద్ధాత్మరా నన్ను నడిపించు ప్రభు పాద సన్నిధికి పరిశుద్ధాత్మరా. నమ్మకం మహిమ కలుగును గాక. ఈ దినాన సువార్తకుడైన యోహాను 3వ అధ్యాయం మీరు మొదటి భాగం చూసినట్లయితే, ఒక యూదుల అధికారిని ఒక ధనవంతుడైన ఒక వ్యక్తి వచ్చాడు. నికోదేము అంటే మనుష్యుల యొక్క విజయము. సామాన్య మానవుడు కాదండి, నిజమైన దేవుడు ఎవరు ఇంకా బాగా తెలుసుకోవాలని మరి ఈ యొక్క వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, రాత్రి అయిపోయింది, చీకటి కమ్ముకుంటుంది, గబగబా వచ్చి అంటాడు కదా ప్రభుల వారిని చూసి, బోధకుడా, రాబాయ్, నీవు సామాన్య వ్యక్తిగా నువ్వు కనబడుచున్నావు, కానీ నీకు దేవుడు తోడై ఉంటే కానీ నీవు ఈ గొప్ప కార్యములు చేయలేవు. కానీ వెంటనే ప్రభువు ఒకటన్నారు, నీవు తిరిగి జన్మించాలి. తాను అడిగినది ఒకటి, ప్రభువారు చెప్పుచున్నది ఒకటి. ఎంత చదువుకున్నవాడైనా, ఎంత సన్నిహిద్రం సభకు సభ్యుడైనా, యూదులకు అధికారి అయినా, యూదులకు అధికారం అంటే సామాన్యమైన విషయం కాదండి, అయినా నేను అడిగింది ఏంటి, ఈయన చెప్పేది ఏమిటి అని వింటున్నాడు. అంటుంటే ప్రభువు వారు అన్నారు, ఒకటన్నారు, నీవు తిరిగి జన్మించాలయ్యా. చాలా ఆశ్చర్యం కలిగి తాను అంటున్నాడు, నేను ఎలా జన్మిస్తాను? ఒకసారి జన్మించేశానే, పెద్దవాడిని అయిపోయానే, నా తల్లి గర్భంలోనికి తిరిగి ప్రవేశించి నేను జన్మించాలంటే, ప్రియబిడ్డలారా, మనందరికీ ఒక దివ్యమైన శక్తి గల పాఠం. పరిశుద్ధాత్మ దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకమునకు వచ్చెను అన్న మాట నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదియు అయి ఉన్నదనే వాక్యంలో వ్రాయబడ్డది. నీకు కావలసింది ఒకటే, అన్నీ ఉన్నాయి కానీ నీకు అవసరమైంది ఒకటే, ఆత్మ బాప్తిస్మము లేదే. ఆత్మ బాప్తిస్మము లేదే అంటే ఆయనకు అర్థమవ్వక ఖచ్చితంగా శరీర సంబంధమైనది శరీరమే, ఆత్మ సంబంధమైనది ఆత్మయే. ప్రియబిడ్డలారా, ఒక్కసారి ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చు యోహాను లోకానికి పరిచయం అయినప్పుడు ఒక మంచి మాట అంటే, ప్రభువు మార్గము సరళము చేయుటకు అరణ్యములో ఒక కేక లేకపోతే ఒక శబ్దం. ప్రియబిడ్డలారా, లెంట్ ఈజ్ ఎ టైమ్ ఆఫ్ రెన్యువల్. మనస్సు మార్పిడి, శరీరం మార్పిడి, వాక్కు మార్పిడి, క్రియా మార్పిడి, జీవిత విధాన మార్పిడి, అదే లెంట్. ప్రియబిడ్డలారా, మన యొక్క పాత జీవితం గతించింది, సమస్తమును కొత్తమైంది. చూసారా, రిఫ్లెక్షన్, ఇట్ రిటర్న్, తిరిగిరా, రికన్సైల్, దేవుడితో సంధి సమాధానం. నీ ఆది తల్లిదండ్రులైన మొదటి ఆదాము ద్వారా పాపము సంక్రమించింది కదా, కడపటి ఆదాముగా యేసు ప్రభుల వారి ఈ లోకమునకు వచ్చి మొదటి ఆదాము మనకు సంపాదించిన మరణమును, మరణపు ఆ శాస్త్రమును తుడిచివేసి నీకు నాకు నిత్య జీవమును దయచేశారు. తండ్రి అయిన దేవుడు కుమారుని లోకమందరినీ రక్షించుటకే పంపాడు, కానీ వారిని శిక్షించుటకు కాదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కనుక మొట్టమొదటగా ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాను లోకానికి అందించిన సత్య సువార్త, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి. శరీర సంబంధంగా నువ్వు బాప్తిస్మం పొందావు, కానీ శరీర సంబంధమైన లక్షణములు విడిచిపెట్టలేదు. కానీ ఆత్మ సంబంధమైన మనసును పొందినప్పుడు, ఇదిగో నేనైతే నీకు నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, నా వెనుక వచ్చేవాడు మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిస్మం ఇచ్చును. ప్రియబిడ్డలారా, మన పరిశుద్ధాత్మ అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో మేడగది అనుభవంలోనికి మనం రావాలి. పిరికితనం విడిచిపెట్టాలి. ప్రభువు కొరకు ఘనకార్యములు, గొప్ప కార్యములు చేయాలి. పరలోక రాజ్య విస్తరణ మన ద్వారా ఈ లోకంలో జరగాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ అంటాం, నేను నీటి మూలముగా జన్మించవచ్చు, అది నీటి మూలమే, అది ఈ లోక సంబంధమైనదే, కానీ ఆత్మ మూలముగా నీవు జన్మించాలి. ఎలాగండి ఆత్మ మూలముగా? ఎలాగంటే అప్పుడు పరిశుద్ధాత్ముడు గాలిని పోలుస్తాడు. ప్రియబిడ్డలారా, గాలి అది విసురుతుంది, నువ్వు చూస్తున్నావా? పరిశుద్ధాత్మ చుట్టూ, నీ చుట్టూ ఉంది, నువ్వు చూస్తున్నావా? నువ్వు చూడవు. పరిశుద్ధాత్మ నీలో చేసే పరిశుద్ధ కార్యములు బట్టి, హీఈస్ ఎ మ్యాన్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అని చెప్తాం. ప్రియబిడ్డలారా, ఒక దొంగను తీసుకుని వచ్చి ఓ హీఈస్ ఎ హోలీ మ్యాన్ అంటామా? అను.
పరిశుద్ధమైన వ్యక్తిని చూడగానే పరమాత్ముడు ప్రతిబింబిస్తుంటూ ఉంటాడు. కనుక నువ్వు ఆత్మ మూలముగా నువ్వు జన్మించాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీ ఆత్మను శుద్ధాత్మగా మారుస్తుంది. అది కాపాడుకునుట మనకు ఎంతో అవసరం. 14వ వచనంకి వచ్చేటప్పటికి మరి ఒక మాట ప్రభు వారు చెప్తారు. కొద్ది దినములలో యేసయ్య ఆ శిలువకు ఒప్పచెప్పబడుతున్నారు. ఇదిగో మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పచెప్పబడుతున్నాడు. భూమి వేస్తారు, చంపుతారు, కానీ తిరిగి లేస్తాడు. అరణ్యములే మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించి ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడతాడు. ఎత్తబడే దినము వస్తుంది. ప్రియబిడ్డలారా, ఇది చాలా విచిత్రంగా ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే సంఖ్యాకాండ 20వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేటప్పటికి ఐగుప్తు నుంచి కనాను ప్రవేశము. ఇశ్రాయేలీయులు ప్రయాణమవుతున్నారు. ప్రియబిడ్డలారా, 40 సంవత్సరాలు తిరుగులాడారు. అక్కడ ఏదోము అనే దేశానికి వచ్చారు. వారు ప్రభువుని మీద సనుక్కోవడం వెనుక్కోవడం బట్టి ప్రభు కోపం వచ్చింది. ఏదోము దేశము చుట్టూ తిరిగి వెళ్ళటానికి అది దేవుని ప్రయత్నము లేకపోతే దేవుని కార్యం. బిడ్డలారా, ఆ యొక్క ఎర్ర సముద్రము పాయలుగా చేల్చబడిన తర్వాత వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వాళ్ళకి ఆకలి వేసిందట. ఈ ఐగుప్తులో మమ్మల్ని చంపకపోయారా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని చంపుతున్నారు అని ఆ దేవుడు ఏమాయను అని వారు విసుక్కుంటే అక్కడ ప్రభువారికి కోపం వచ్చిన తర్వాత తాపకరమైన సర్పాలంటే ప్రియబిడ్డలారా, ఈ యొక్క ఇసుక అలలలో సర్పాలు దాక్కుని మనిషి వెళ్తే చాలు ఎగిరి మరీ కుట్టేవట. కుట్టగానే మనిషి ఏమవుతాడు? చనిపోతాడు. అందరు ఏడుస్తున్నారు. అయ్యా మోషే, అయ్యా అహరోను, దేవుణ్ణి ప్రార్థన చేయండి, ఆయన ఉగ్రతే ఈ తాపకరమైన ఈ యొక్క పాములు, ఈ పాములన్నిటినీ తీసివేయమని చెప్పండి అంటే అప్పుడు ప్రభువారు ఒక సొల్యూషన్ చెప్పారు. మోషే, ఎవరైతే ఈ తాపకరమైన సర్పముల చేత కాటు వేయబడి చనిపోతున్నారో లేక కాటు వేయబడ్డారో తీవ్రముగా నిదానించి ఒక స్తంభం పైన నీవు పెట్టిన ఎత్తడి సర్పాన్ని తదేకంగా చూసినప్పుడు వారు బతుకుతారు. ఎందుకంటే ఆ యొక్క బ్రాజన్ సర్పెంట్ ఈజ్ నథింగ్ బట్ ద క్రూయల్ క్రాస్ ఆన్ విచ్ క్రైస్ట్ హ్యాస్ షెడ్ హిస్ బ్లడ్. యేసయ్య తన రక్తంని చిందించిన ఆ యొక్క తాపకరమైన సర్పమే ఇప్పుడు మన పైన ఉన్న సిలువ. మరి అది చూచినట్లయితే ఖచ్చితంగా మరి వారు బ్రతుకుతారన్నప్పుడు అందరూ అలా చూచి బ్రతికారు. ప్రియబిడ్డలారా, దాని నెరవేర్పు ఎక్కడ వచ్చిందంటే మరలా యేసయ్య ఏ విధముగా అయితే గల్గోతా పర్వతం మీద ఆకాశంకు భూమికి మధ్యలో వ్రేలాడుతూ ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఆ యొక్క యోహానుతో పరిచయం చేయబడ్డాడు. మనకు అది ఆయన క్రియారూపకంలో చూపించారు. ఈయన నిజముగా దేవుని కుమారుడే. ప్రియబిడ్డలారా, ఇక ముగించుకుందాం. ఆ యొక్క ఎత్తడి పాము ఏమైందండి? సర్పం అంటే ఇదే నా దేవుడు అని ధూపదీపాలు నైవేద్యాలు వేసి మీరు ఆ ఇశ్రాయేలీలరా అని అయితే నెహుష్టాషలను అది కూడా దేవత చేసేసుకొని పూజించారట. ఎవరు? ఇశ్రాయేలు. ఆ యొక్క రాజైన హిజ్కియా కాలంలో ఈ యొక్క నెహుష్టాషని ఈ యొక్క సర్పాన్ని కూడా పూజిస్తే ఎలాగని ముక్కలుగా చేసి ఆయన నీటిలో కలిపేసి ఎవరైతే పూజించారో వాళ్ళతో తాపించారు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.